కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. సో ఇది అయిన తర్వాత ఇండివిజువల్గా ఇప్పుడు నాగార్జున ఫస్ట్ టైం నేను ఎక్కువ మాట్లాడింది కలెక్టర్ గారు అబ్బాయి కోడైకెనాల్లో షూటింగ్ సాంగ్ షూట్ చేయలేరు. సాంగ్ షూట్ చేయడానికి నేను అవసరం లేదు, ఎందుకంటే అసిస్టెంట్ మేము ఇప్పుడు అంటే ఏదో ఎక్కడక్కడ తిరిగి నేను పని కూడా చేసేవాడు కాదు. కానీ నేనేమనుకున్నానంటే నాగార్జున ఎక్కడైతే చాలా బిజీగా ఉంటాడు హైదరాబాద్, తన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు, ఇదంతా కోడైకెనాల్లో అయితే ఒక్కడే ఉంటాడు. ఈవినింగ్స్ అంతా నాకు దొరుకుతాడు. ఇది కుట్రే. తెలివైన కుట్ర. అప్పుడు నేను ఎలాగోదో చేసి సురేంద్రని చేశారు, నేను కూడా వస్తాను, అక్కడైతే స్టోరీ రాస్తాను, ఇది అది అని చెప్పి కోడైకెనాల్ షూటింగ్ తీసుకెళ్ళారు. అక్కడ నాగార్జునకి నేను తప్పితే వేరే కంపెనీ దొరకలేదు. ఆటోమేటిక్గా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ హీ గోట్ ఇంప్రెస్ విత్ నా గాడ్ ఫాదర్ మీద ఉన్న నాలెడ్జ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అదవచ్చు, ఇది అవ్వచ్చు, ఇవన్నీ చేసి. సో ఆ స్కెడ్యూల్ అయ్యే టైంకి వి బికేమ్ క్లోజ్. సో అప్పుడేంటి సురేంద్రన్ ఎక్కడి నుంచి, వెంకట్ అక్కడి నుంచి, నాగార్జున అక్కడి నుంచి, అందరినీ మేనేజ్ చేశారు. యా, అంటే ఐ మేనేజ్ టు ఇంప్రెస్. అదే కదా. కానీ ఇంప్రెస్ చేయడానికి నా దగ్గర విషయం ఉండాలి కదా, ఊరికే ఇంప్రెస్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు యాక్సెస్ వరకే కదా, తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగినప్పుడే కదా ఇంప్రెషన్ ఉండేది. అంతే కదా. కానీ యాక్సెస్ రావడానికి యూ నీడ్ టు హ్యావ్ దిస్. అది ఐ థింక్ మీ ప్యాషన్, మీ ఎలాగైనా తప్పకుండా చేయాలనే మీ తపన ఏదైతే అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎఫర్ట్ యూ కెన్ పుట్ కదా. అవును, అంతే కదా. సో అది అయిపోయింది. కలెక్టర్ గారు అబ్బాయి సినిమా అయిపోయి దట్ బికేమ్ ఎ హిట్. కానీ నాగార్జున ఆఫ్ కోర్స్ ఈజ్ బిజీ, చాలా సినిమాలు చేస్తున్నాడు అప్పుడు. అప్పుడు ఆ టైంకి ఇంప్రెషన్ వచ్చేసిన తర్వాత సురేంద్ర ఆల్మోస్ట్ మనం ఇంకో సినిమా చేద్దాం 3 కంపెనీలో అన్నది ఏమో దొరికిపోయింది. 3 కంపెనీ చేసే ఉద్దేశం నాకు లేదు. అలాంటి సినిమా నేను చెప్పేది అదేదో మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వర్షన్ ఏదో చేసి ఆల్మోస్ట్ సురేంద్ర నాకు ఆఫర్ ఇచ్చారు చేయమని. ఐ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఎ ఫిల్మ్. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా ఒక సినిమా స్టార్ట్ టు ఫినిష్, అంటే కలెక్టర్ గారు అబ్బాయి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయిన టైంలో నేను జాయిన్ అయింది. ఐ వాజ్ నెవర్ రియల్లీ క్లోజ్ టు ద డైరెక్టర్ అండ్ ఆల్ దట్. అప్పుడు నేను రావు గారి ఇల్లు సినిమాకి నేనే తరణీరావుని ఒక ఏముంటుందని, మీరు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీరు చెప్పినట్టు డైరెక్టర్ని పెట్టుకుని నేను స్టోరీ రాసి అలా చేద్దామని సురేంద్రను ఒప్పించి, తరణీరావు వాజ్ ది అసిస్టెంట్, మన కలెక్టర్ గారు అబ్బాయి అసిస్టెంట్, రికమెండ్ చేసి ఆయన పెట్టించి అనమాట. అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు తరణి సురేంద్రకి నా మీద ఉన్న ఇంప్రెషన్ తోటి స్టోరీ ఐడియా కూడా నాదే, ఎక్కువ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు తరణి ఏమన్నా చెప్తే నా వంక చూశారు, ఇంకా తరణికి అసలు ఇరిటేషన్ వచ్చేసేది నా మొహం చూస్తే. సో మొత్తానికి ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తరణి కంటే ఆల్మోస్ట్ కళ్ళల్లో ఒక, అంటే నన్ను చూస్తే ఒక, అంటే తన ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు అసలు ఈ ఎవడో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కాలు మీద కాలేసి కూర్చుంటాడు, అదే ఆయన ఇంప్రెషన్. ఇంకోటి నేను చెప్పే లాంగ్వేజ్ సురేంద్రకి అర్థమైనట్టు తరణికి అర్థం. యూనో అప్పుడు ఒక పాయింట్లో ఏం చేశానంటే, నేను ఈ లోపల నాగార్జునతో మాట్లాడుతున్నాను, నాగార్జున ఫిల్మ్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి ఆ టైంలో. అందరికీ ఇంట్రెస్ట్ ఇంప్రెషన్ ఉంది, కానీ రాముని పెట్టి సినిమా తీసేద్దాం అనే డెసిషన్ ఖచ్చితంగా ఎవరు తీసుకోవట్లే. దట్ ఈస్ అది గాల్లో ఉంది. సో ఇంకొక పాయింట్ ఆఫ్ టైంలో ఈ రావు గారి ఇల్లు షూటింగ్ జరుగుతూ ఉంటే నేను తరణీకి అసలు తను చూస్తే పడట్లేదు సురేంద్ర, ఎందుకు ఆయన మూడ్ పాడు చేయటం అని నేను బయట కూర్చున్నాను. ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతూ ఉంటే నాగేశ్వరరావు గారు దానికి ముందు ఎప్పుడో ఎవరితోనో ఇంగ్లీష్ సోషల్ మాత్రాన్ని తీసేస్తాడా అని ఎక్కడో అన్నట్టు నేను విన్నా. అంటే ఇప్పుడు ఆ కాలంలో 14 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేస్తే కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అవటం అనేది జరగదు అసలు. అవును, కరెక్ట్, అవ్వదు. అంటే ఇప్పుడు ఒకవేళ నాగార్జున డెసిషన్ తీసుకున్నా ఆయన ఏమన్నా అంటారా మధ్యలో అనేది నాకు ఒక కన్సర్న్ ఉండేది. అప్పుడు ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉంటే ఈ తరణి గారు నేను రాసిన సీన్ ఏదో తీస్తున్నారు. అది నాగేశ్వరరావు గారు సడన్గా ఏంటి ఇంత స్టూపిడ్గా ఉంది సీన్, అసలు అది ఎలా అవుతుంది అని ఏదో చెప్పారు సీన్లో. ఎవరు రాశారు ఇది అంటే రాము రాశారు అని చెప్పారు తరణి, ఆయన తప్పించుకోవడానికి. సరే నన్ను పిలిపించారు. నేను వచ్చి అంటే ఏంటిది అసలు ఏది అని అన్నారు. లేదండి అంటే తరణికి అర్థం లేదని అర్థమైంది. అలా కాదండి, మీరు వస్తున్నప్పుడు అతను ఎదురుగా రాడు, అతను ఆ టేప్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఎంటర్ అవుతారు,
ఇది కరెక్ట్, మరేంటి ఇలా తీస్తామంటే అన్నారు తరనే. ఆ రోజు రాత్రి ఈ టోల్డ్ సంబడి, వెంకట్కో ఎవరికో, ఏమో అనుకున్నాను కానీ రాజుగారి అబ్బాయిల విషయం ఉంది అన్నట్టు అన్నారు. అంటే ఆయనకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు అందరూ పాజిటివ్ మూడ్లో ఉన్నారు, ఇది మోర్ ఆర్ లెస్. ఇంకా స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్. ఎప్పుడు ఏంటి అని, ఇప్పుడు నాగార్జున ఆల్రెడీ 2-3 సినిమాలు ఉంటాయి కదా లైన్లో. రైట్. అప్పుడు ఈ కలెక్టర్ గారి అబ్బాయి రావు ఈ లోపల రావు గారి ఇల్లు దగ్గరకు వచ్చేసి అది ఆడుతుందా లేదో నాకు తెలియదు. అంతసేపు నేను క్రియేటివ్లో ఎక్కువ ఉన్నాను కాబట్టి దానిది నా మీద పడుతుందేమో అని నేను స్లోగా సురేంద్రకి కొంచెం బ్రెయిన్ వాష్, అంటే మనం రాసిన దానికి తీసిన దానికి సంబంధం లేదు, అంటే నన్ను తప్పుకోవడానికి, నా రెస్పాన్స్ తప్పించుకోవడానికి మెల్లమెల్లగా నేను వేసి, బట్ ఇట్ వర్క్ వెల్, డీసెంట్, ఇట్ వాస్ డీసెంట్ ఇన్. అవును, అది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ మళ్ళీ చేయటానికి కోదండరామిరెడ్డి గారు వాజ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆ టైంలో. కోదండరామిరెడ్డి గారు ఈ వాజ్ సో బిజీ, ఆల్మోస్ట్ ప్రతిరోజు షూట్ చేస్తారు ఆయన టైం లేదు. గణేష్ పాత్ర అని రైటర్, వాళ్ళు కూర్చుని రాసి ఒక స్టోరీ. అది అప్పుడు ఆ టైంలో సెల్ ఫోన్స్ లేవు కదా, మేము చెన్నైలో ఉన్నాం. నాగేశ్వరరావు గారు స్టోరీ చెప్పాలని వాళ్ళకి టైం లేదు కాబట్టి నన్ను పంపించారు చంద్ర. నేను వచ్చి నాగేశ్వరరావు గారికి ఒక దాన్ని తిప్పి వేరేదో చెప్పా, ఆయనకి నచ్చకూడదు అనేది నా కుట్ర. ఓహో, యా, అది చెప్తే ఏంటి అసలు ఎలా ఉంది అది ఇది ఏదో అన్నారు నాగేశ్వరరావు గారు. అంటే నేను వెళ్ళి మళ్ళీ సురేంద్రకి కోదండరామిరెడ్డి గారికి నాగేశ్వరరావు గారు ఇలా అన్నారు, ఇలా అయితే కథ లేదు అంటే, ఈయనకి చెప్పింది వాళ్ళకి తెలీదు, వాళ్ళకి చెప్పింది ఈయనకి తెలియదు. ఇది ఇప్పుడు ఇద్దరు వేరే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి మాట్లాడుకోరనే ఉద్దేశం ఒకటి. తర్వాత కోదండరామిరెడ్డి గారు కూడా ఆయన అంత కథ అంతా ఇనేసి అర్థం, అంటే అంత బిజీలో ఎక్కడ గుర్తుంటుంది వాళ్ళకి, ఏ స్టోరీలో ఏం పెట్టారు ఏంటి అని. రోజుకి ఆయన 10 కథలు అనొచ్చు ఆ టైంలో, సీన్లు అనొచ్చు. ఆ ఛాన్స్ తీసుకుని ఈ లోపల ఎప్పుడైతే కోదండరామిరెడ్డి గారు ఈ స్టోరీ లేదంటే సడన్గా స్టోరీ లేదు, డేట్స్ వచ్చేస్తున్నాయి. అప్పుడు నేనేం చేశానంటే నాగార్జున దగ్గరికి వెళ్ళి, నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పుడు సడన్గా స్టోరీ లేదు, నీ డేట్స్ ఉన్నాయి, ఇప్పుడు కోదండరామిరెడ్డి గారికి మళ్ళీ స్టోరీ చేయాలంటే ఎప్పుడు అవుతుంది, నాకు ఇచ్చే ఉద్దేశం అంటే ఈ టైం నాకు ఇవ్వచ్చు కదా అన్న. అప్పటికి మీ స్టోరీ అంతా రెడీ, నాది ఎప్పుడు నుంచి రెడీ. అవును కరెక్ట్ అదే. అప్పుడు సురేంద్ర వచ్చారు. అప్పుడు నాగార్జున సురేంద్ర చూసి రాముతో చేయొచ్చు కదా, ఇప్పుడు కోదండరామిరెడ్డి స్టోరీ లేకపోతే చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, ఇంకేమంటారు. నేను నన్ను అక్కడ ఇప్పుడు సురేంద్ర కూడా చేయాలనే ఉంది, లేదని కాదు, కాకపోతే డెసిషన్ తీసుకోవడానికి దే ఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. అప్పుడు నేను సరే వెంకట్ ఏమో లేరు అప్పుడు. ఇప్పుడు వెంకట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ బ్రదర్ అండ్ నాగేశ్వర్ కొడుకు, సురేంద్ర ఆఫ్ కోర్స్ అండ్ ఆఫ్ కోర్స్ నాగార్జున. వెంకట్కి వీళ్ళు చెప్తే వెంకట్ ఏమంటారో తెలియదు. అందుకని వీళ్ళు వెంకట్ని కలవకముందే నేను వెంకట్ని కలవాలి అని డిసైడ్ చేసుకుని రాత్రి వెయిట్ చేసి ఆయన 11కి ఇప్పుడు వచ్చారు. నేనేం చెప్పానంటే సురేంద్ర నాగార్జున డిసైడెడ్ టు గివ్ మీ నాతో సినిమా చేయడానికి డిసైడ్ చేసుకున్నారని చెప్పా. ఇప్పుడు వెంకట్ హెస్ నో ఇష్యూ విత్ మీ, పాయింట్ అది కాదు, అర్థమైంది. అంటే కాదు ఎందుకు అంటే మీరు ఒకవేళ కాదంటే వాళ్ళిద్దరూ చేసేస్తారని ఒక సైకలాజికల్గా చిన్న సబ్ టెక్స్ట్ అది. బికాస్ హీ నోస్ దే బోత్ ఆర్ ఇంప్రెస్ విత్ మీ, అది పాయింట్ కాదు అక్కడ. కానీ ఎప్పుడైనా ఏమవుతుంది అంటే మరీ ఇంత తొందరగా చేద్దామా, అది చేద్దాం అని చెప్పచ్చు, ఎవరికన్నా ఏదైనా ఐడియా రావచ్చు. నాకు ఒక బ్రేక్ ఇవ్వటం అనేది వాళ్ళ ప్రయారిటీ కాదు కదా, థాట్ ఉండొచ్చు, కానీ నేనేంటంటే ప్రయారిటీకి పుష్ చేస్తున్నా నా కాంటెక్స్ట్లో. సో వెంకట్కి ఎప్పుడైతే చెప్పానో వెంకట్కి ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆయన వీళ్ళు మొత్తానికి ముగ్గురిని ఒక తాటిపైకి తీసుకొచ్చారు.